రెండోది భారతి గారి రాజ్యాంగం. ఇది మరీ దారుణం. ఇంతవరకు ఎప్పుడు కొత్తగా ఆ పేరు బాగుంటుందని పెట్టారేమో. భారతి గారు రాజకీయ వ్యవస్థలో జోక్యం చేసుకోరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ భారతి గారు పలానా పని చేయమంటే చేయనోళ్ళు ఎవరు? అందరూ చేస్తారు. కానీ ఏ రోజన్నా భారతి గారి సిఫారసుతో నేను ఎమ్మెల్యే అయినాను, లేదా భారతి గారు నాకు తెలుసు నేను ఎంపీ అయినాను, లేదా భారతి గారి యొక్క రికమెండేషన్స్‌తో పలానా పదవి తెచ్చుకున్నాను. ఒక పేరు చెప్పండి రాష్ట్రంలో. ఆమె అనుకుంటే చేసుండదా? అనుకోవడం చేయదు. 2 ఆమె ఎవరిని అలౌ కూడా చేయదు. ఎవరైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వస్తారు తప్ప భారతి గారిని కలిసి వచ్చే ఫోటోలు ఎక్కడ మనకు కనపడవు. కారణం ఏంటంటే ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు. అంటే రాజకీయాలు ఇష్టం లేక కాదు. తన భర్త రాజకీయాల్లో ఉన్నారు. తన వ్యాపారాలని ఆమె చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, కుటుంబాన్ని నడుపుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ అయిపోతుంది. తన పనిని ఆయన చేసుకుపోతాడు. ఆ రకంగా సపోర్టివ్ పాత్ర పోషించి రెండోది తనకు వెసులుబాటు దొరికిందని ప్రజా సంక్షేమానికి కేటాయిస్తారు. ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం కొంచెం బాధ అనిపించింది. కారణం ఏంటంటే వారికి ఆ కుటుంబాన్ని గురించి బాగా తెలుసు. మీకు జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయ విభేదించారు, వెళ్ళారు, విమర్శించండి. తప్పు చేస్తుంటే చర్యలు కూడా తీసుకోండి, విచారణ చేసి అభ్యర్థి మధ్యలో భారతి గారిని ఎందుకు? వారు ఎంత అద్భుతమైన స్కూల్ నడుపుతున్నారు. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ 2500 మంది పిల్లలకు, పేదలకు ఒక స్కూల్ నడుపుతూ 2000 మందికి ఉచితంగా విద్య, భోజనం, యూనిఫాము, బుక్స్ ఒక రోల్ మోడల్ గా చేస్తూ 2500 మంది తనకున్న ఆర్థిక వెసులుబాటుని ఒక ట్రస్ట్ పెట్టి బ్రహ్మాండ నడుపుతూ 2500 మంది పిల్లకాయలకి ఎంత పాటు సేవ చేస్తే ఎవరైనా ఉంటే రాజకీయ కుటుంబంలో ఉంటే దాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుంటారు. ఇంతమంది చేస్తున్నాను. కానీ ఏ రోజైనా భారతి గారు నేను ఇలా చేస్తున్నాను కూడా చెప్పుంటారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఎమోషనల్ గా ఇంత గొప్ప వ్యవస్థను నా భార్య నిర్వహిస్తూ గర్వపడుతున్నాను చెప్పి గర్వపడతారు ఏ భర్త అయినా. అట్లాంటి పర్సనాలిటీ ఎవరి జోలికి వెళ్ళకుండా ఆ పనేదో అని చేసుకుంటా